నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవత రాయ్తోటున్నాము. ఛార్జ్ షీట్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడం ఏ విధంగా చూస్తారు మీరు? ఈ దుర్మార్గమైన చర్య. మోడీ జేబు సంస్థగా ఈడీ మారింది. 2013లో ఒక బీజేపీ నాయకుడే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పైన ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేస్తే ఇందులో ఏమీ లేదని చెప్పి అదే ఈడీ, అదే సిబిఐ తేల్చింది. తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన ఈడీ మచ్చ వేసేందుకు ఆ కేసులో ఏ బలం లేకపోయినా సరే కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఇందులో అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగింది నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో. తర్వాత మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి తప్పుడు కేసులు నమోదు చేసి కోర్టులకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చేసి వాళ్ళని కోర్టుకు పిలిచే కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఇది ముమ్మాటికి కక్షపూరితం. దేశంలో రాహుల్ గాంధీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, నరేంద్ర మోడీ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, బీజేపీ ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతారు. కాబట్టి ఏదో రకంగా వీళ్ళని తొక్కేయాలి, అణచివేయాలని చెప్పేసి ఈ కేసును బలవంతంగా తీసుకొచ్చినట్టు అనిపించింది. కాబట్టి ఈ కేసు నిలవదు. గతంలో రాజీవ్ గాంధీ గారి మీద కూడా బోఫోర్స్ కుంభకోణం అని చెప్పారు. బోఫోర్స్ కుంభకోణం అని తీసుకొచ్చిన ఆ కేసును కోర్టులు కొట్టివేసి రాజీవ్ గాంధీ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూపీఏ 1-2 హయాంలో 2G స్పెక్ట్రమ్ అనేటువంటి అవినీతి మచ్చవేశారు. వాటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ నాయకుల ప్రమేయం లేదని చెప్పేసి ఆ కేసును కూడా కోర్టులు కొట్టివేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కొట్టివేసిన తర్వాత మళ్ళా ఈ కేసును తిరగదోడి కావాలని కుట్రపూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. సోనియా, రాహుల్ గాంధీ గారికి దేశం అండగా ఉంది. వాళ్ళు ఉడత ఊపులకు, బీజేపీ ఉడత ఊపుల కేసులకి, తాటాకు చప్పుళ్ళకి భయపడే రకం కాదు. ఇంకా రెచ్చిపోయి ఇంకా మరింతగా బీజేపీ నరేంద్ర మోడీని పార్లమెంట్లో గజగజ ఆడిస్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతా, దేశాన్ని ఏకం చేస్తా అని మాట్లాడితే తట్టుకోలేని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడానికే ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా, తెలంగాణ హైదరాబాద్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో మేమంతా ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ధర్నా కూడా చూశారు, విజయవంతం అయింది. అంటే దేశ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపున, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వైపున ఉన్నట్లు స్పష్టమైంది. అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమో నేషనల్ హెరాల్డ్ పత్రికనేమో మా పార్టీకి సంబంధించిందని చెప్తున్నారు. అటు కిషన్ రెడ్డి ఏమో అది స్వతంత్ర ఉద్యమకారులు ₹1 పోగేసుకొని తీసుకొచ్చిన పత్రిక అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏది నిజం? ఇప్పుడు 1938వ సంవత్సరంలో నెహ్రూ గారు, ఆయన ఆగర్భ శ్రీమంతుడు, ఆయన దేశ ప్రజల తరపున ఆ రోజు బ్రిటిషులపై కొట్లాడటానికి ఒక పత్రిక కావాలని ఆయన ప్రధానంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత ఇతర స్వతంత్ర సమరయోధులతో పెట్టుబడులు పెట్టించి ఆ పత్రిక దేశ స్వతంత్రం రావడానికి దోహదపడింది. 2008వ సంవత్సరం వచ్చేసరికి ఆ పత్రిక కనుమరుగైపోయింది, మూతపడితే చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ పత్రిక ఎట్లయినా బతికించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా అనేటువంటి సంస్థతో ఆ పత్రికను తెరిపించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ పత్రిక షేర్లు 90 లక్షలుంటే 50 లక్షల కొనుగోలు చేశారు. అది కూడా ఎవరి పత్రిక? కాంగ్రెస్ పత్రికనే. కాంగ్రెస్లో యంగ్ ఇండియా అనే సంస్థ కొనుగోలు చేసింది. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది? వాళ్ళు 90 లక్షల రూపాయల షేర్లు అంటే మేము 50 లక్షల రూపాయలు కొన్నాం. ఎవడైనా కానీ ₹1 బిల్డింగ్ని వాడు అమ్మేవాడు ₹1 చెప్తే ₹1 కొంటడా? కాదు కదా, తక్కువ రేటు చేసుకుంటారు. అట్లనే తక్కువ రేటు చేసుకొని ఆ పత్రికను బతికించాలని కాంగ్రెస్ పార్టీ అంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు వేసి కేసు నమోదు చేసిందని స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్ యూ.